ప్రస్తుతం బయలుదేరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపల్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ గ్రామస్తులు కుటుంబ సభ్యులు నాగమల్లేశ్వర విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఆ విగ్రహానికి కూడా నివాళులు అర్పిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం అవుతారు. కానీ ఇక్కడ ఆ పర్యటన కేవలం కార్యకర్తలు పరామర్శించడానికి వెళ్తున్నటువంటి పర్యటన పైన పోలీసులు ఆంక్షలు. సాధారణంగా ఎక్కడైనా ధర్నాలు ఆందోళనలు చేస్తే ఆంక్షలు విధించడం, అనుమతులు లేవని చెప్పడం సహజంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ధోరణిని ప్రదర్శించలేదు. కేవలం ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయంలో ఈ విధంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా కేవలం ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ప్రయోగించి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆంక్షల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అడ్డంకులు సృష్టించడం కోసం ప్రయోగించడం పట్ల విమర్శ వెలువెత్తుతూ ఉన్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇతర ప్రాంతాల నుండి ఎవరు రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ ఎవరు రాకుండా నియంత్రించేటువంటి ప్రయత్నం చేయడం అన్నది దానికోసం బారికేడ్లు ఏర్పాటు చేయడం, అక్కడ గ్రామ రెంటపాల గ్రామంలోకి ఎవరిని రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నిటి పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ కార్యకర్త అయినటువంటి నాగమల్లేశ్వర కుటుంబాన్ని కూడా పరామర్శించేటువంటి స్వేచ్ఛ లేదా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇదెక్కడే ఇటువంటి ధోరణి గతంలో ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. గ్రామస్థాయి నాయకుల దగ్గర నుండి అందరికీ నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులకి అనుమతి ఇవ్వాలని కోరిన పదే వినతి పత్రాలు ఇచ్చిన అక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ దగ్గర నుండి జిల్లాలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఎవరిని రావద్దంటూ జనం రావడానికి వీల్లేదంటూ కేవలం 3 వాహనాలే రావాలి, 100 మంది రావాలంటూ పోలీసులే ఎంతమంది రావాలో జనం రావాలో చెప్పడం అన్నది బహుశా ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి ధోరణి రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తోంది. సో దీని పట్ల కూడా ప్రజల్లో కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో సత్తెనపల్లి చేరుకొని ఉన్నారు. సత్తెనపల్లిలో నాగమల్లేశ్వర కుటుంబాన్ని కలుస్తారు, పరామర్శిస్తారు. అక్కడ నాగమల్లేశ్వర విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. కార్తీక్, సతీష్, ఎస్పీ ఒకటే చెప్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆయన చెప్తుంది ఏంటంటే మాకు పూర్తి సమాచారం ఇవ్వలేదు కనుకే ఈ ఆంక్షలు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. బట్ వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి దాదాపు వారం 10 రోజుల నుంచి మేము అన్ని పర్మిషన్లకు సంబంధించిన సమాచారం అందించాం, అయినా కూడా ఆంక్షలు పెట్టడానికి గల కారణాలు ఏంటో మాకే తెలియట్లేదు అని చెప్పేసి అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏంటి మరి పరిస్థితి ఓవరాల్గా ఎలా చూడాలి? అండ్ ఈ ఎస్పీ కార్యాలయం నుంచి డిఎస్పీ కార్యాలయం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లభిస్తోంది అసలు ఈ ఆంక్షలకు సంబంధించి? పోలీసుల వైఖరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఒత్తిడి చేస్తుందో అన్నదానికి పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరే నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా ఇక్కడికి ఎవరు వస్తారో వాళ్ళ ఆధార్ కార్డులు, ఫోటోలు, ఫోన్ నెంబర్లు అప్లికేషన్ రాసి ఇవ్వండి అని చెప్పేసి అనడం అనేది ఆశ్చర్యం. బహుశా గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు ఇచ్చి జనాంతో మీటింగ్ పెట్టినటువంటి దాఖలాలు లేవు, లేదా పర్యటనకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఏ పార్టీని కూడా ఈ విధంగా పోలీసులు వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చినా అంతమందికి సంబంధించినటువంటి ఫోటోలు ఇవ్వండి, ఆధార్ కార్డు నెంబర్లు ఇవ్వండి, ఫోన్ నెంబర్లు ఇవ్వండి, వివరాలు ఇవ్వండి అంటూ ఆ వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత ఆ వివరాలన్నీ వెరిఫై చేసిన తర్వాత ఎంతమంది అయితే దరఖాస్తు చేసుకుంటారో అంతమంది మాత్రమే రావాలన్నటువంటి ధోరణి అన్నది చాలా ఆశ్చర్యం. బహుశా ఈవెన్ మీడియాలో న్యూస్ కవరేజ్ చేసిన వాళ్ళని కూడా గతంలో ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి చూసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కేవలం ఇదంతా పొదిల్లో వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అసూయ పుట్టింది, అక్కసు కలిగింది. ఆ అసూయతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిగా ప్రజల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కాబట్టి ఆ దృశ్యాలను చూసి కడుపు మండినటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగానే సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం ఉండకూడదు, జనం రాకూడదు, జనానికి అనుమతించకూడదు అంటూ పోలీసుల్ని ప్రయోగించి పోలీసులు చెప్తే
పోలీసులు నోటీసులు ఇస్తే పోలీసులు కేసులు పెడతామని భయపడితే ఖచ్చితంగా తగ్గిపోతారన్నటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులను అందుకోసం వినియోగిస్తుంది. వాస్తవానికి ఒక అపోజిషన్ లీడర్ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి అంశాలు చోటు చేసుకోకుండా ఎటువంటి శాంతి భద్రత విభాగం కలగకుండా ఆ పర్యటనలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. కానీ ఆశ్చర్యంగా ఆ పర్యటనకే ఇబ్బందులు కలిగించడమే పోలీసులు బాధ్యతగా తీసుకోవడం, పోలీసులు పనిగా మారినటువంటి పరిస్థితి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి పోలీసింగ్ మనం చూసినటువంటి దాఖలా లేవు. ప్రభుత్వం ఏ స్థాయిలో జిల్లా స్థాయి ఎస్పీల పైన కానీ కింది స్థాయి అధికారుల పైన ఒత్తిడి చేస్తుందో అన్న విషయం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. అందుకే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. పర్యటనని సజావుగా సాగడానికి సహకరించాల్సినటువంటి పోలీసులు పర్యటనకి ఆటంకాలు సృష్టించడానికి, అడ్డంకులు సృష్టించడానికి, ప్రజల్ని రాకుండా చేయడం కోసం, నియంత్రించడం కోసం, ఉద్రిక్తలు సృష్టించేలాగా పోలీసుల చేత ఆ వ్యవహారం చేయించడం అనేది, నోటీసులు ఇప్పించడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు వస్తే ఆ పార్టీ అధ్యక్షుడికి కలవడం కోసం ఆ పార్టీ అధ్యక్షుడి సంఘీభావంగా కార్యకర్తలు వెళ్ళడం, నాయకులు వెళ్ళడం, అభిమానులు వెళ్ళడం సహజం. ఇది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా ఇదే నియమం వర్తిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పర్యటనలో మాత్రమే ఇటువంటి ఆంక్షలు కనిపిస్తున్నట్టు పరిస్థితి, పోలీసులు ఇటువంటి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి, పోలీసులు ఇటువంటి సమాచారం అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి సంబంధించి ఎలాగైనా సరే దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తన కార్యకర్తను కలవడానికి కార్యకర్త కుటుంబాన్ని కలవడానికి నేను వెళ్తాను, కార్యకర్త కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా ఇది కేవలం కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి నేను తిరిగి వచ్చేటువంటి కార్యక్రమమే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా శాంతియుతంగా వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడం, మళ్ళీ మేము రావాలని వెనక్కి వచ్చేసేటువంటి కార్యక్రమం. ఇది ఎటువంటి ఆందోళన కాదు, నిరసన కాదు, ధర్నా కాదు, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఆంక్షలు విధిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ సతీష్, అంటే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఇది నిరసన కార్యక్రమం కాదు, ధర్నా కార్యక్రమం కాదు, శాంతియుతంగా శాంతియుత పరామర్శ మాత్రమే. అయినా కూడా ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారు, పక్కన ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు, చించి వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచే ఒక మాట వినిపిస్తోంది, ఈ ట్రావెల్స్ యజమానులకు సంబంధించి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, వాళ్ళని సత్తెనపల్లికి వస్తే అక్రమంగా కేసులు బనాయిస్తాం అన్నట్టుగా కూడా బెదిరిస్తున్నారు అన్నట్టుగా కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం? మీ దగ్గర దీనిపై ఏమన్నా సమాచారం ఉందా? అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆంక్షలపైనే దృష్టి కేంద్రీకరించమని ఆదేశించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ రెంటపాల గ్రామం వైపు ఎవరు కూడా సత్తెనపల్లి నుండి రెంటపాల వైపు, రెంటపల్లి ఎవరు కూడా రాకూడదన్నటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ ప్రజలు రాకుండా చేయడం కోసం, ప్రజల్ని ఆపలేనటువంటి పరిస్థితి. అందుకోసమే వాళ్ళు వచ్చేటువంటి వాహనాలని నియంత్రించడం, ఆ వాహనానికి సంబంధించినటువంటి యజమానులకి ఫోన్లు చేసి పోలీసుల చేత ఫోన్లు చేయించడం, మీరు వాహనాలు పెట్టొద్దని చెప్పడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ గ్రామస్తులు కూడా మీరు ఇంట్లో బయటకు రావాలంటే ఆధార్ కార్డు చూపించాలనేటువంటి ఆదేశించడం, ఇవంతా కూడా ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఒక భయానక వాతావరణంలో ప్రజలను పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఆంక్షల కోసం ఏ స్థాయికి వెళ్తోంది, ఏ స్థాయిలో పనిచేస్తుంది, ఏ విధంగా అప్రజాస్వామికంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇవన్నీ ఆంక్షలన్నీ కూడా నిదర్శనం. ఒక కార్యకర్త ఇంటికి పరామర్శకి వెళ్ళడానికి ఇన్ని రకాల ఆంక్షలు, ఇన్ని రకాల అడ్డంకులు, ఇన్ని రకాల బారికేడ్లు, ఇంతమంది పోలీసుల్ని ఎందుకు పెడుతున్నారు? వాస్తవానికి జనం వచ్చినప్పుడు ఆ జనాన్ని మేనేజ్ చేసేందుకు పోలీసులు అక్కడ భద్రతగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనని సాఫీగా జరిగేలా చేస్తే కేవలం గంటలో మొత్తం పర్యటన కూడా ముగిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగానే అక్కసు ఏదైతే పొదిల్లో వచ్చినటువంటి జన సందోహం, జన ప్రవాహాన్ని చూసి అక్కడ అక్కసు మొదలైంది, అసూయ మొదలైంది, కడుపు మంటతో ఈ విధంగా చేస్తారనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా అక్కడ రెంటపాల గ్రామంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించడానికి కొద్దిసేపటి కిందటే బయలుదేరారు. సత్తెనపల్లి చేరుకుంటారు. సత్తెనపల్లి నుండి రెంటపాల గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. రైట్ సతీష్.